అమరావతిలో తొలి శాశ్వత భవన నిర్మాణం ఉగాది నాటికి పూర్తయి అది ప్రారంభానికి సిద్ధమవుతూ ఉంది. ఇది ఏపీ సిఆర్డిఏ భవనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోడలన్నీ పూర్తయిపోయినాయి, దాదాపు సివిల్ పనులన్నీ పూర్తయినాయి, ఇక సిమెంట్ పని ఏమి లేదు. లోపల ఇంటీరియర్ పనులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కువగా ఎలక్ట్రిక్ పనులు, ఏసీ పనులు, ఏసీ డక్టింగ్. ఇంతకుముందు ఈ భవనము గతంలో వేరే రకంగా ఎలివేషన్ ఉండేది. ఈ భవనం గురించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ప్రజలు ఇచ్చిన డిజైన్ ఏంటంటే, వాళ్ళు ఈ సిఆర్డిఏ భవనం ముందు ఏ ఆకారంలో రావాలి అని చెప్పి, తర్వాత ఈ సిఆర్డిఏ భవనం ముందు పక్క గోడలు కాదు, అక్కడ ఎలివేషన్కి ప్యానల్స్ పెట్టమని సలహా ఇచ్చారు. మొత్తం గోడలు తీసేశారు, అది పూర్తయిపోయింది. ప్యానల్స్ సిద్ధమవుతున్నాయి. ప్యానల్స్ పెట్టి ఏ అనే అక్షరం ఆ భవనం మధ్యలో పైనుంచి కింద వరకు వస్తుంది. ఏ అంటే అమరావతి. అట్లాగే చంద్రబాబు నాయుడు ఏపీ అంటే ఎప్పుడు కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇదే ఆయన పాడిందే పాట. ఇది ఈ భవనం పూర్తయితే ఉగాదికి అక్కడ భవనంలో 10 కార్యాలయాలు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాలు ఈ భవనంలో రూపుదిద్దుకోబోతూ ఉన్నాయి. ఈ భవనం ఎక్కడుందంటే, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉంది, హైకోర్టుకు వెళ్ళే దారిలో ఉంది. ఎవరైనా వెస్ట్ బైపాస్ మీదకి వెళ్తే ఆ వెస్ట్ బైపాస్ మీద నిలబడి చూస్తే అక్కడి నుంచి మనకు కనపడే ఐకానిక్ బిల్డింగ్ ఏదంటే ఇది సిఆర్డిఏ భవనం. ఈ 10 కార్యాలయాలు ఏముండబోతూ ఉన్నాయి ఇక్కడ? మొదటిది సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం, రెండవది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ సిఆర్డిఏకి కమిషనర్గా ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి దీనికి వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా లక్ష్మీ పార్థసారథి. ఇక మూడవ కార్యాలయం డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం, రాష్ట్ర విభాగం. నాలుగవది మెప్మా. గ్రామాల్లో ఏ విధంగా అయితే డ్వాక్రాలు ఉంటారో పట్టణాల్లో ఉండే ఈ పొదుపు సంఘాల వాళ్ళని మెప్మా అంటారు. ఇక 5 స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. 6 ఈ రియల్ ఎస్టేట్ భవనాలకు అనుమతులు ఇచ్చే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. 7 మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి, బ్యాంకుల నుంచి మున్సిపాలిటీలకు అప్పు ఇప్పించి అభివృద్ధికి సహాయపడే ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీయూఎఫ్ఐడిసి అంటారు. 8 పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్, అంటే మొత్తం మున్సిపల్ శాఖలో పనిచేసే ఇంజనీర్లకి అందరికీ బాస్ అక్కడ. 9 ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండే 2 కార్పొరేషన్లు ఏదంటే, ఒకటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, దేశంలో ఎక్కడా లేదు. చివరికి మోదీ గారు గుజరాత్లో పెట్టలేదు, ఉత్తరప్రదేశ్లో కూడా లేదు. అది స్వచ్ఛ భారత్ కార్యకలాపాలన్నీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్వహిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే మున్సిపల్ పట్టణాలే కాక గ్రామాలు, యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు, రాష్ట్రమంతా కూడా చక్కటి పచ్చదనంతో వెలుగొందాలని, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అని పెట్టారు. దీంట్లో ఫారెస్ట్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు ఉంటారు. ఇది కూడా ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు.
ఇక 10 ఇన్ని ఆఫీసులు ఇక్కడ ఉన్నప్పుడు మంత్రి కార్యాలయం కూడా అక్కడే ఉండి సమీక్షలు నిర్వహించడానికి చాలా సులువుగా ఉంటుందని మంత్రి నారాయణ కూడా ఈ భవనంలోనే ఉండి ఆయన కార్యకలాపాలు నిర్వహించుకొని, ఇంతకుముందు మంత్రి గారి దగ్గర సమీక్షకు రావాలన్నా, కార్యదర్శి దగ్గర సమీక్షకు రావాలన్నా గంటల తరబడి వేచి ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పుడు అట్లా ఉండదు. ఒక మీటింగ్ పూర్తయిన తర్వాత పూర్తవుతున్న సమయంలో ఆ పైనుండే శాఖకి సమాచారం ఇస్తే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంటే ఎవరి కార్యాలయంలో వాళ్ళు విధి నిర్వహణ చేసుకుంటూ మంత్రి కార్యాలయంలోనూ కార్యదర్శి కార్యాలయంలోనూ పడిగాపులు పడకుండా ఈ కార్యాలయాలన్నీ ఒక భవన సముదాయంలో తేవటం అనేది విశేషం. ఇది ప్రారంభమైన తర్వాత రెండవ శాశ్వత భవనం అమరావతిలో రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. ఇది 350 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యాధునిక వసతులతో ఇది పోలీసు శాఖ వాళ్ళు క్రైమ్ డిటెక్షన్ నేర పరిశోధనకు బాగా ఉపయోగపడే రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అన్ని హంగులతో అది రెండవ భవనం కాబోతా ఉంది. ఆ విధంగా ఉగాది మంచి రోజు, అది కూడా సిఆర్డిఏ భవన ప్రారంభం అనేది ఒక సెంటిమెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఆ భవనాన్ని వెలుగుల జిలుగులతో రాత్రిపూట చుట్టుపక్కల ఎల్ఈడి వెలుగులతో ఎక్కడి నుంచి చూసినా అదిగో ఐకానిక్ సిఆర్డిఏ కార్యాలయం అనే విధంగా దానికి హంగులు, అలాగే దాని ఫ్రంట్ ఎలివేషన్ చూస్తే అది ఎవరు ప్రభుత్వ కార్యాలయం అనుకోరు. ఇదేదో సాఫ్ట్వేర్ కంపెనీ లేదా బహుళజాతి సంస్థ అనుకుంటారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇంత అందంగా నిర్మించగలరా అంటే అది ఎవరికి సాధ్యం అంటే చంద్రబాబు నాయుడికే సాధ్యం. ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాలు కాలము చెల్లిన విధానాలు కాక అది చూడటానికి ఆహ్లాదకరంగా అందంగా ఎవరైనా సందర్శకులు వచ్చినా శబాష్ బేష్ అనే విధంగా భవనాలు నిర్మించాలని ఆధునిక ఆర్కిటెక్చరల్ డిజైన్స్తో ఆయన ఒక ప్రైవేటు సంస్థ ఏ విధంగా నిర్మాణం చేస్తారో ఆ విధంగా ప్రభుత్వ భవనాలను రూపుదిద్దటం అనేది ఒక విశేషం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.